అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే సంస్కృత ఛందస్సులో ఒకటైన అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే సంస్కృత ఛందస్సులో ఒకటైన శార్దూలం అనే పద్య లక్షణాలను ఘన విభజనను గురించి తెలుసుకుందాం. శార్దూలం అంటే అర్థం, ఆ పదానికి పులి అని అర్థం. అంటే పులి ఏ విధంగా గండ్రిస్తుందో ఆ విధంగా శార్దూల పద్యాలు వింటున్నప్పుడు అంత గంభీరంగా ఉంటాయని అర్థం. ఇందులో శార్దూలంలో మస జస తతగ అని 7 గణములు వరుసగా వచ్చును. ఏంటివి? మస జస తతగ అనే 7 గణములు వరుసగా వచ్చును. తర్వాత ఇందులో మొత్తం 19 అక్షరములు ఉంటాయి. ఎన్ని అక్షరాలు ఉంటాయి? 19 అక్షరాలు ఉంటాయి. అక్షరాలు అంటే ఎక్కడ ఎంచుకోవాలా టీచర్ అని మీకు డౌట్ రావచ్చు. ఇవమ్మ పైన 1 2 3 4 5 ఇట్లా ఎంచుకోవాలి. మొత్తం ఎన్ని ఉంటాయి? 19 అక్షరాలు ఉంటాయి. ఏమిట్లో ఉంటాయి? అక్షరాలు ఉంటాయి. ఎందులో ఉంటాయంటే శార్దూలంలో 19 అక్షరాలు అనేది ఉంటాయి. శార్దూలం అంటే పులి అని అర్థమవుతుందా? తర్వాత ఇందులో చూడు పద్య లక్షణాలను చూద్దాం. పై పద్య పాదము శార్దూల వృత్తమునకు చెందినది. 2వ పాయింట్, ఎప్పుడే కానీ మీరు ఎగ్జామ్స్లో మాత్రం నంబర్స్ దయచేసి వేయద్దండి. ఇట్లా స్టార్ గుర్తులన్నా లేకపోతే ఇట్లా ఫ్లవర్ ఇట్లా బ్రాకెట్లు వేస్తూ ఉంటారు కదా, ఇట్లన్నా వేయండి. కానీ 1 2 మాత్రం సంఖ్యలు పెట్టద్దండి. నా మాట వినండి. పై పద్య పాదం శార్దూలం వృత్తమునకు చెందినది. 2వ పాయింట్, దీని యందు మసజసతగానే 7 గణములు వరుసగా వచ్చును. 3వ పాయింట్, ప్రతి పాదం నందు ఎన్ని ఉంటాయి? పద్యంలో ఆయన ఏమంటారంటే పాదాలు అంటారు. ఏమంటారు? పాదాలు అంటారు. ఏమిటి? పద్యంలో నైనను పాదాలు అంటారు. ఈ పాదంలో ఏ పద్యంలో ఇదొక పాదం, ఇదొక లైన్ తీసుకున్నాం మనం. దీంట్లో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 19 అక్షరాలు ఉంటాయి. ఎట్లా ఎంచుకోవాలి టీచర్ అని మీకు డౌట్ రావచ్చు. 1 2 3 4 ఇట్లా ఎంచుకోవాలి. ఇట్లా మొత్తం 19 అక్షరాలు ఉంటాయి. దీంట్లో 1 13 అక్షరాలకు ఏం చెందుతుందంటే యతి చెందుతుంది. తర్వాత ఇందులో పై పద్య పాదం శార్దూల వృత్తంకు చెందినది. దీని యందు మసజసతగానే 7 గణములు వరుసగా వచ్చును. ప్రతి పాదం నందు 19 అక్షరాలు ఉండును. 1 13 అక్షరాలకు యతి చెందును. ఇక్కడ తర్వాత 4 పాదాలు ఉండును. 4 పాదాల లక్షణం సమానం. 4 పాదాలు అంటే పద్యంలో పాదాలు అంటారు. మీరు ఏ లైన్ తీసుకొని ఘన విభజన చేసినా కూడా శార్దూలానికి సంబంధించి అవే లక్షణాలే వస్తాయి. తర్వాత ప్రాస నియమము కలదు అని ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు? ప్రాస నియమము కలదు అని ఇచ్చినారు. ఇక్కడ ప్రాస అంటే ఏంటంటే పద్యంలో వచ్చే అక్షరాలు వస్తాయి కదా, గణాల్లో 2వ అక్షరం అని అర్థం. 2వ అక్షరాన్ని ఏమంటారు? ప్రాస అని అంటారు. 2వ అక్షరాన్ని ఏమంటారు? ప్రాస అంటారు. ఏమంటారు? ప్రాస అంటారు. మీరు ఘన విభజన చేసేటప్పుడు ప్రతి లైన్లో కూడా ఇదే 2వ అక్షరం అట్లాంటివే ఉంటాయి. అర్థమవుతుందన్నా? అందరికీ ధన్యవాదాలమ్మ. చాలా సులభమైన పద్ధతిలో మీరు ఘన విభజన ఎలా చేయాలి, ఏం కనత అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.